నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామం పేరిట ప్రతి వారికి కూడా శుభాలు దీవెనలు తెలియపరుస్తున్నాను. ఈరోజు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసినటువంటి వారు మిసెస్ పాలస్తీనా అండ్ మిస్టర్ గోగులమూడి దయానంద్. వారి మేనగోడలు గుడిమెట్ల స్నేహ బర్త్డే సందర్భంగా ఈ యొక్క ప్రోగ్రాంని స్పాన్సర్ చేశారు. వారి కుటుంబాన్ని దేవుడు తన మెండైన దీవెనలతో దీవించి ఆశీర్వదించును కాక. అదేవిధంగా గుడిమెట్ల స్నేహాన్ని దీర్ఘాయు చేత ఆవిడని ఆశీర్వదించి జ్ఞాన వివేకాలతోటి ఆవిడని మరి 10th క్లాస్ ఎగ్జామ్ రాయవచ్చుండగా ఆ బిడ్డ మంచి ఉన్నతమైనటువంటి ర్యాంకులతో ఆ బిడ్డ పాస్ అవ్వటానికి దేవుడు కృప చూపించును గాక. ఆమెన్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నిన్న నేడు నిరంతరము సజీవుడైన దేవా మీకే వందనాలు చెల్లిస్తున్నాను. గత వారం నుండి ఈ వారం వరకు మమ్మల్ని సజీవు లెక్కలో ఉంచి ఆరోగ్యంతో ఉంచి ప్రభా మీ సన్నిధిలో మరొకసారి నా దేవా తండ్రి పరిశుద్ధ లేఖనాల నుండి సత్యవాక్కులు మేము ధ్యానించబోతుండగా మీ ఆత్మతో నన్ను సంధించండి ప్రభా తండ్రి. ఎవరైతే వీక్షిస్తున్నారో వారిని కూడా మీ ఆత్మతో సంధించండి. ఏ బిడ్డకి ఏ వాక్కు అవసరమో అట్టి వాక్కును మీరు బయలుపరిచి అందులో ఉన్నటువంటి మర్మాలను బయలుపరిచి ప్రతి బిడ్డని మీ ఆత్మతో బలపరచమని వేడుకుంటూ నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 4-5 వచనాలను మనము ధ్యానించుకుందాము. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహువస్తారములు, వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడొక్కడనూ లేడు. దేవునికి సాటి అయిన వాడు ఒక్కడనూ లేడు. కాబట్టి మనము ఎవరు సృష్టికర్త అయిన దేవుణ్ణి మనం ఎప్పుడైతే నమ్ముకుంటామో అట్టి వారందరూ కూడా ధన్యులని ఈ వాక్యంలో రాయబడింది. యెహోవాని అసలు ఎందుకు నమ్ముకోవాలి? చాలామందికి అనుమానం వస్తుంది. కాబట్టి దేవుని యెహోవాని ఎందుకు నమ్ముకోవాలి అనంటే ఆయన మనల్ని నేలమంటి నుంచి ఆయన యొక్క స్వరూపంలో ఆయన యొక్క రక్తాన్ని ఇచ్చి ఆయన యొక్క ఆత్మలు 7 ఆత్మల జ్ఞాన వివేకము ఆలోచన తెలివి బలము భయము భక్తి అనేటువంటి ఆత్మల్ని మనకు అనుగ్రహించి మొట్టమొదటి నరుడికి అనుగ్రహించి అతన్ని జీవవాయువు అంటే ఆయన రక్తాన్ని ఊదగా ప్రాణి అయ్యాడు. కాబట్టి మనము ఆయన స్వరూపంలో ఉన్నాము. ఆయన రక్తం మనలో ప్రవహిస్తుంది. అంతేకాకుండా ఆయన ఆత్మలు మనలో ఉన్నాయి. కాబట్టి సృష్టికర్త అయిన దేవుడు, అందుకనే మనము యెహోవాని నమ్మాలి. అంతేకాకుండా ఆయన మనల్ని అరచేతిలో చెక్కుకొని దినమెల్లా కూడా మనల్ని చూస్తూ ఉన్నాడు. మనం ఏ మార్గంలో నడుస్తున్నామో ఏం చేస్తున్నామో ప్రతి ఒక్క విషయాన్ని కూడా మన తల్లిదండ్రులు గమనించకపోవచ్చు, అక్క చెల్లెండ్లు భార్యాభర్తలు గమనించుకోలేకపోవచ్చు. కానీ తండ్రికి మరుగైనది ఏదీ లేదు. ఆయన అరచేతిలో చెక్కుకొని నీ యొక్క నడవడికని నీ యొక్క ప్రవర్తనని ప్రతి క్షణము గమనిస్తున్నటువంటి దేవుడు. అంతేకాకుండా సర్వమానవాళి పాపములను పరిహరించడానికి పరలోక స్తుతులు విడిచిపెట్టి భూమి మీదకి వచ్చినటువంటి దైవ మానవుడిగా ఆయన భూమి మీద ధరణం మీదకి వచ్చి ఆయన 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించి 3.5 సంవత్సరాలు సేవా పరిచర్య చేస్తూ అనేకమైన ఆశ్చర్యకార్యాలు అద్భుత కార్యాలు చేశారు. అంతేకాకుండా చనిపోయిన వారిని లేవనెత్తారు, గ్రుడ్డివారి కళ్ళిచ్చారు, రక్తస్రావం కలిగినటువంటి స్త్రీకి మరి ఆ రక్తస్రావం తగ్గేలాగా చేశాడు తండ్రి. ఆ చెంగు ముట్టుకున్న వెంటనే ఆమెకి రక్తస్రావం కట్టబడింది. అంతేకాకుండా పక్షవాయువు కలిగిన వారిని, గుడ్డివారిని, ఎంతోమంది దయ్యం పట్టినటువంటి వారిని ప్రతి వారిని బాగు చేయటమే కాకుండా చనిపోయినటువంటి వారిని కూడా తిరిగి లేవనెత్తినటువంటి దేవుడు, గొప్ప దేవుడు. కాబట్టి ఆయన తండ్రి పరలోక స్తుతులు విడిచిపెట్టి కుమారుడిగా భూమి మీదకి వచ్చినటువంటి పరమ తండ్రి. అందుకనే ఆయన్ని మనం నమ్మాలి. అంతేకాకుండా ఆయన శిలువ మరణ పునరుద్ధానము ద్వారా మన పాపముల మిత్తము ఆయన నిందించబడ్డారు, హింసించబడ్డారు. అంతేకాకుండా వీపు దున్నబడింది, చెంపలు పెరికివేయబడ్డాయి. అంతేకాకుండా ఆయన శిరసున ముండ్ల కిరీటం, మన తలంపులు చెడ్డ తలంపులన్నీ కూడా ఆయనకి ముండ్ల కిరీటంగా శిరసు మీద పెట్టబడింది. ధవళవర్ణుడు రక్తవర్ణుడుగా మార్చబడి శిలువలో ఆఖరి రక్తబొట్టు వరకు మన కొరకు చిందించినటువంటి ప్రేమ కలిగిన దేవుడు. అంతేకాకుండా ఆయన శిలువ మరణ పునరుద్ధానము ద్వారా మనకు విమోచనని, నిత్య జీవాన్ని, రక్షణని, నిత్య జీవాన్ని అనుగ్రహించిన దేవుడు ఆయన. అంతేకాకుండా ఆయన యొక్క రక్తం ద్వారా మనల్ని సొత్తుగా చేసుకున్నాడు.
వెల చెల్లించి అపవాది నుంచి మనల్ని, అపవాది చెర నుంచి విడిపించి మనల్ని తన సొత్తుగా చేసుకున్నటువంటి ప్రేమ కలిగిన దేవుడు, శాశ్వతమైన ప్రేమతో మనలను ప్రేమించుచున్న దేవుడు, మానవుని కన్నా ముందు సమస్తాన్ని కూడా సృజించాడు. మానవునికి ఏమేమి అవసరతలు ఉన్నాయో సమస్తాన్ని ముందు సృజించి ఆ తర్వాత మాత్రమే నరుని భూమి మీద సృజించినట్లుగా, దానిని ఏలడానికి నరుని సృజించినట్లుగా మనం చూస్తున్నాము. అంతటి అగాపే ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. అందుకనే అట్టి దేవుని నమ్ముకొనకుండా మనం ఏం చేస్తున్నామంటే తుచ్చమైనటువంటి శరీరాశ, నేత్రాశ, తుచ్చమైనటువంటి ఏదైతే మరి దేవుని చిత్తానికి అభ్యంతరకరమై ఉన్నాయో శరీరాశ, శరీరము ఈడ్చబడుతుంది త్రాగుడికి, వ్యసనాలకి, జారత్వానికి, దొంగతనానికి, మరి హత్యలు చేయడానికి, నరహత్యలు చేయడానికి, అనేకమైనటువంటి అబద్ధాలు, అనేకమైనటువంటి మోసకరమైన మాటలు, ఇలాంటివన్నీ కూడా ఇతరులను చూసి అసూయ, కుళ్ళు, ద్వేషం, ఇవన్నీ కూడా శరీరాశలు. ఇవన్నీ కూడా శరీరాశలు, నేత్రాశ. ఏది చూస్తే అది మేము దానిని పాడు చేయాలి అనేటువంటి ఒక చెడ్డ బుద్ధి కలిగినటువంటి నేత్రాశని, డంబాలు, దేవుని కన్నా నేను ఎక్కువ, దేవుడి వల్ల నాకేంటి, నా సొంత తెలివితేటల వల్లే నేను ఉన్నతమైన స్థితికి వెళ్ళాను అనే ఒక డంబము. కాబట్టి ఈ డంబాలన్నీ కూడా, వీటన్నిటిని శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలు అన్నీ కూడా ఇవి అపవాదికి సంబంధించినవి. అందుకని అపవాది ఏం చేస్తాడంటే, నీ జీవితం ఒక్కటే కాబట్టి ఇవన్నీ అనుభవించు, వీటిలోనే నీకు సంతోషం ఉందని వాడు ఏం చేస్తాడంటే నాశనకరమైన గుంటలో పడేసే వరకు మనుషులను విడిచిపెట్టడు. కాబట్టి మనము గ్రహించగలిగే మనస్సు మనకి ఇవ్వమని దేవుణ్ణి అడగాలి. ఏది నాశనకరమైన గుంటో, ఏది మనకి సంతోషకరమైన ప్రదేశమో, ఎవరితో మనము ఉంటే సంతోషంగా ఉండగలమో, ఎవరు నమ్మదగిన దేవుడు, గ్రహించగలిగే మనసు కోసము దేవుని సన్నిధిని మనము ఆశ్రయించాలి. అంతేకాకుండా నీ పాపములు క్షమించగలిగిన దేవుడు, భూమి మీదైనను ఆకాశమందైనను, ఎవరికి ఆకాశమందైనను భూమి మీదైనను కూడా ఎవ్వరు కూడా నీ యొక్క పాపాలు క్షమించగలిగిన శక్తి కలిగిన వారు ఎవ్వరూ లేరు. ఆయన ఒక్కడే మాత్రమే ఆకాశమందైన భూమి ఎందైనను రక్షించగలిగినటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఆయన ఒక్కడు మాత్రమే. రాజులకు రాజు. ఆయన ఎప్పుడైతే మనం నమ్ముకుంటామో, ఆయన రాజులకు రాజు, రారాజై ఉన్న దేవుడు, ఆయన మనల్ని రాజు బిడ్డలుగా ఉన్నతమైనటువంటి స్థితిలో మనల్ని ఉంచగలిగినటువంటి శక్తి కలిగిన దేవుడు. అందుని బట్టి మనం ఆయన్ని నమ్ముకోవలసినటువంటి వారమై ఉన్నాము. యెహోవా ఉత్తముడని రుచి చూసి మనము ఎరగాలి. ఎప్పుడైతే యెహోవా ఉత్తముడని మనం రుచి చూస్తామో, ఆయన ప్రేమని, ఆయన కనికరాన్ని, ఆయన యొక్క జాలి, ఆయన యొక్క వాత్సల్యాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకోగలుగుతామో, అది తెలుసుకోవాలంటే నీవు దేవుని సన్నిధిలో మోకరిల్లి ఆయన సన్నిధిని ఆశ్రయించి ప్రార్థించినప్పుడు, అంతేకాకుండా వాక్యాన్ని చదువుతున్నప్పుడు వాక్యములో ఉన్న మర్మాలు నీకు పరిశుద్ధాత్ముడి ద్వారా బోధించబడినప్పుడు, అప్పుడు నువ్వు రుచి చూసి ఆయన్ని నమ్మికుంచినట్లయితే అట్టి నమ్మిన నీవు ధన్యుడుగా ప్రకటించబడతావు. అందుకనే యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. అట్టి వారు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె అభివృద్ధి పొంది చక్కగా ఫలించునని ఇర్మియా గ్రంథం 17:7-8 చెప్పబడుచున్నది. కాబట్టి జలమున యొద్ద నాటబడినటువంటి చెట్టు అంటే పచ్చగా మన జీవితాలు ఎప్పుడు కూడా శ్రమలు, కష్టాలు, వేదన, దుఃఖము లేకుండా మనం ఎప్పుడు కూడా మన జీవితాలు పచ్చగా ఉంటుంది. పచ్చిక గల చోట్ల మనల్ని పరుండ చేయగలిగిన దేవుడు ఆయన. కాబట్టి అట్టి అభివృద్ధి మన జీవితము ఉన్నతమైనటువంటి ఎండిపోయిన జీవితాలు కాకుండా, మనకి అన్ని కష్టాలు, వేదనలు, దుఃఖాలు వాటితో కాకుండా దేవుడు నీకు సంతోషంతో నింపగలిగినటువంటి దేవుడు. నరుని నమ్ముకొనుడి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని మరి వాక్యం సెలవిచ్చుతుంది. రాజులు నమ్ముకొనుడి కన్నా, మరి నరులు నమ్ముకొనుడి కన్నా యెహోవాను ఆశ్రయించుట మేలు. అట్టి దేవునిని మనం ఆశ్రయించాలి, అట్టి దేవుణ్ణి మనం నమ్ముకోవాలి. అందుకనే దేవుడు మన జీవితంలో చేసినటువంటి ఆశ్చర్యకార్యాలు ఎన్నో ఉన్నాయి. మన జననం నుంచి మరణం వరకు, మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు కూడా మన జీవితంలో దేవుడు ఎన్నో ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు మన జీవితంలో చేస్తూనే ఉన్నాడు. ఉదయాన్నే మనం తిరిగి జీవముతో ఉన్నామంటే అదొక ఆశ్చర్యకార్యం. ఎంతోమంది ఈరోజు చూడలేక గతించి ఉన్నారు, కానీ వారికన్నా యోగ్యులమని కాదు, కానీ మనము
కేవలం దేవుని యొక్క ప్రేమ, తాలిమి, దయ, కరుణ, వాత్సల్యముతోటి మరొక రోజులోకి మనం ప్రవేశిస్తున్నాము. అంతేకాకుండా ప్రతి పనిలో దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు. మరి మనకి ఆహారం తక్కువ చేయలేదు, వస్త్రాలు తక్కువ చేయలేదు, ఉండటానికి నీడగా ఇల్లును తక్కువ చేయలేదు. మన పితరులు మరి కాలినడకన ఎక్కడికైనా ప్రయాణం చేసేవాళ్ళు. సరైనటువంటి మార్గాలు, రోడ్లు లేవు. ఎత్తు పల్లాల మీద వారు ఎంతో కష్టపడి శ్రమించి వారు ఎంతెంతో దూరాలు ప్రయాణం చేశారు ఒక ఊరు నుండి ఒక ఊరు వెళ్ళాలంటే. కానీ ఈరోజు నీకు దేవుడు అన్ని సకల సౌకర్యాలు నీకు అనుగ్రహించాడంటే అవన్నీ కూడా దేవుడు నీ జీవితంలో ఎన్నో ఆశ్చర్య కార్యాలు జరిగిస్తున్నట్టు. అందుకనే మనం ఎప్పుడు కూడా పాత జీవితాన్ని మర్చిపోకూడదు. మనం మొదటిలో ఎలాంటి స్థితిలో ఉన్నామో ఈరోజు ఎలాంటి స్థితిలో దీవించబడ్డాము అనేటువంటి విషయాన్ని ప్రతి క్షణం మనం జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్తుతించాలి, ఘనపరచాలి, మహిమపరచాలి. అందుకనే ఇక్కడ మనం చూసినట్లయితే కష్టంలో ఉన్నప్పుడు చాలామంది ఏం చేస్తారంటే కష్టాలు కలిగినప్పుడు మరి దేవుణ్ణి ఆశ్రయిస్తాడు. ఎప్పుడైతే కష్టం వచ్చిందో అప్పటి వరకు దేవుడు ఉన్నాడని, దేవుడు మన జీవితంలో ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడని గ్రహించినా కూడా గ్రహించినట్టుండి ఏదైనా కష్టం రాగానే వెంటనే ఎక్కడలేని భక్తి వచ్చేసి మరి దేవుని పాదాల దగ్గరికి వచ్చి కన్నీటితోటి మొరపెడతారు. ఈ కష్టం నుంచి నన్ను తొలగించు దేవా, నీవు తప్ప ఎవరు లేరని. అలా చేసిన తర్వాత దేవుడు దయాదాక్షిణ్యపూర్ణుడు, నీవు ఆయన దగ్గరికి సన్నిధిని ఆశ్రయించటం లేదని, అంతేకాకుండా పరిశుద్ధ లేఖనాలు చదవటం లేదని, వాక్యానుసారంగా నువ్వు జీవించటం లేదని అవన్నీ కూడా ఆయన గుర్తు చేసుకోకుండా ఎప్పుడైతే నువ్వు దీన మనస్సుతో దేవుని సన్నిధిలో మొర్ర పెడతావో వెంటనే దేవుడు ఏం చేస్తాడంటే నీ కష్టాల నుంచి విడుదల దయచేస్తాడు. నీ కష్టాల నుంచి నిన్ను లేవనెత్తుతాడు. లేవనెత్తినప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే చాలామంది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించరు. అయిపోయింది పని దేవునితోటి కాబట్టి ఇప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిన అవసరం కూడా లేదనుకుంటారు చాలామంది. అయితే కొందరైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు, కానీ వారి యొక్క ప్రవర్తనలో మార్పు లేకుండా తిరిగి మళ్ళీ నాశనపు గుంటలోకి వారు వెళ్తారు. కాబట్టి ఇవన్నీ కూడా దేవునికి ఇష్టమైనవి కాదు. ఎప్పుడైతే నీవు పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో మరి దేవుణ్ణి ఆరాధిస్తావో అప్పుడే దేవుడు మరి దేవుని కుమారులుగా, కుమార్తెలుగా మనం పిలువబడతాము. ఆయన్ని నమ్ముకోవాలి. నమ్ముట నీ వల్ల అయితే సమస్తము సాధ్యం అంటారు. అదేవిధంగా మనకు దేవుని యందు విశ్వాసము లేకుండా ఆయనకి ఇష్టలుగా ఉండలేమని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. దేవుని యందు విశ్వాసము లేకుండా ఆయనకి మనం ఇష్టలుగా ఉండలేము. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఆశ్చర్యకార్యాలు అనేకము మరి మన ముందు దేవుడు ఉంచాడు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు. కానీ ఎంతోమంది ఆ ఆశ్చర్యకార్యాలు పొందుకొని సాక్ష్యాల రూపంగా చెప్పరు. సాక్ష్యాలు చెప్పడం వల్ల అనేకులకి దేవుని యొక్క శక్తిని మనము తెలియపరుస్తూ ఆయన నామాన్ని మహిమపరుస్తాము. అలాగ సాక్ష్యాలు చెప్పటానికి వారు వెనకాడతారు. అలాంటి పరిస్థితుల్లో మరి దేవుడైతే, యేసు ప్రభువు అయితే మన పాప పరిహారార్థంగా ఆయన సిలువలో ప్రాణం పెట్టడానికి వెనకాడలేదు. ఆ విషయాన్ని ప్రతివారు జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఆయన రోడ్ల మీద ఈడ్చబడ్డారు, ఉమ్మి వేయబడింది ముఖం మీద, చెంపలు పెరిగి వేయబడ్డాయి, వీపు దున్నబడినా కూడా దేవుడు వాటన్నిటిని కూడా ఎరిగి కూడా ఆ శ్రమలు అనుభవించడానికి ఆయన మరణ శాసనాన్ని రాసుకొని భూమి మీదకి వచ్చినటువంటి ప్రేమ కలిగిన దేవుడు. అతి దేవుణ్ణి మనము నమ్మాలి, విశ్వసించాలి. ఆశ్చర్యకార్యాలు చేసినటువంటి దేవుణ్ణి మనం ఎల్లవేళలా కూడా స్తుతులు, స్తోత్రాలతోటి ఆయన స్తుతి చేయాల్సినటువంటి స్తోత్రార్హుడు ఆయన, స్తుతులకు పాత్రుడు ఆయన. కాబట్టి ఆయన స్తుతి చేయాల్సినటువంటి అవసరము మనకు ఎంతైనా ఉంది. కాబట్టి ఇక్కడ మనం చూస్తే మరి ఈ విషయంలో నేను ఒక చిన్న సాక్ష్యం చెప్పబోతున్నాను. ఈరోజు ఎవరైతే ఈ ప్రోగ్రాము స్పాన్సర్ చేశారో అందులో ఉన్నటువంటి ఆనంద్ అనేటువంటి అతను భార్య అయినటువంటి పాలస్తీన్ అమ్మాయి పేరు పార్వతి. మరి దేవుల్లోకి వచ్చినాక పాలస్తీన్ అని పెట్టుకున్నది. అయితే అతను ఎప్పుడు కూడా విగ్రహారాధన చేసేవాడు. విగ్రహారాధన చేసే అతనికి మరి మేము 7 వారాల ప్రార్థన వారి కుటుంబంలో పెట్టినప్పుడు ఆ 7 వారాల ప్రార్థనప్పుడు అయిపోయిన తర్వాత ఆఖరి రోజు 91వ దావీదు కీర్తన అందరి చేత నేను చదివించాను. అక్కడికి అనేక మంది క్రైస్తవేతరులు, అన్యులని అనేక మంది వచ్చారు. ఆ రోజు ఆ ప్రార్థనకి, కుటుంబ ప్రార్థనకి వచ్చినప్పుడు వారందరి చేత కూడా 91వ దావీదు కీర్తన చదివించినప్పుడు వారందరూ చదివారు. కొన్ని రోజులైన తర్వాత నేను చెప్పాలని అని సిద్ధపడొచ్చిన వాక్యం చెప్పకుండా
91వ దావీదు కీర్తన దేవుడు ఇదే చదివించమంటున్నాడు నన్ను అని నేను వారి చేత చదివించటం వల్ల వారికి మరి దేవుని యొక్క కృప తోడుగా ఉన్నది. అందుకనే నీ కాలికి రాయి తగలకుండా దూతల్ని కావలి ఉంచుతానన్నారు దేవుడు. అందుకని ఏ తెగులు నీ గుడారము సమీపించదన్నాడు దేవుడు. అదేవిధంగా ఆనంద్ మరి అందరూ వారి ఎంప్లాయీస్ అందరితో కలిసి భోజనం చేస్తున్నప్పుడు అనుకోని విధంగా ఆహారము మరి ఎలాగ ఊపిరి గొట్టంలోకి వెళ్ళిందో అతనికి వెంటనే ఊపిరి ఆడక కళ్ళు తేలేసి మరి మాట్లాడలేని స్థితిలో పడిపోయినప్పుడు వెంటనే వారి స్నేహితులు అందరూ కలిసి హార్ట్ అటాక్ ఏమైనా వచ్చిందేమోనని మరి అన్నీ కూడా సిపిఆర్ చేశారు. అదేవిధంగా అతని కాళ్ళు చేతులు రుద్దుతున్నారు, అన్నీ చేస్తున్నా కూడా గుడ్లు కూడా పక్కకి, నల్ల గుడ్లు కూడా పక్కకి వచ్చినటువంటి పరిస్థితుల్లో అతను మరణపు అంచుల వరకు వెళ్ళినప్పుడు అనుకోని విధంగా దేవుడు తన దూతను పంపించాడు. తన చిన్ననాటి స్నేహితుడు, ఎప్పుడో ఉన్నటువంటి చిన్ననాటి స్నేహితుడు ఆ రోజు అతన్ని చూడటానికి వచ్చినప్పుడు అతను ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఏమైందనే స్నేహితులను అడిగినప్పుడు వారి పరిస్థితిని తెలియపరిచారు అతనికి. ఎప్పుడైతే ఆ పరిస్థితిని తెలుసుకున్నాడో, చిన్నప్పుడు మా అమ్మ గోళీ మింగినప్పుడు నన్ను వీపు మీద కొట్టింది, అలాగే ఉంటే ఉన్నాడు పోతే పోయాడు, అతన్ని కూర్చోబెట్టి అతని నడుముని వంచండి అని వీపు మీద కొడతానని వీపు మీద గట్టిగా కొట్టినప్పుడు 2-4-5 సార్లు వెంటనే మళ్ళీ అతను నోట్లో నుంచి గాలితోటి మరి బయటికి అలాగా హా అనేటువంటి ఒక శబ్దంతో అతను మరి మళ్ళీ తిరిగి కళ్ళు తెరవడం జరిగింది, మామూలు స్థితికి రావడం జరిగింది. ఇది కేవలం దేనివల్ల జరిగిందని మనం అనుకుంటున్నాము. అతను వచ్చి కొట్టడం వల్ల జరగలేదు. ఇది దేవుడు తన దూతల్ని ఎప్పుడు కూడా కావలు ఉంచుతాడు. ఏ శ్రమ వస్తుందో, ఏ కష్టం వస్తుందో, ఏ దుఃఖం వస్తుందో మనకు తెలియదు, కానీ రాబోయే కష్టం, రాబోయే దుఃఖము మరి దేవునికి తెలుసు. కాబట్టి ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ఎప్పుడైతే అన్ని దేవతల్ని పూజిస్తున్నాడో అతను, ఎప్పుడైతే దేవుని కార్యాన్ని చూశాడో కన్నులారా, వెంటనే కూడా ఆనందం మారిపోయాడు. దేవుని యొక్క సన్నిధిలో మోకరిల్లి ప్రణమిల్లి ఈరోజు మరి మంచిగా ప్రార్థన చేసేటువంటి ఒక భక్తుడిగా తయారైనట్లుగా మనం చూస్తున్నాము. ఎంతోమంది ఈరోజు అన్యులు ఈ యొక్క వాక్యాన్ని మీరు వింటున్నారు. నిజమైన దేవుడు నిన్ను ఎప్పుడు కూడా కంటికి రెప్పలాగా కాపాడేటువంటి దేవుణ్ణి మనం ఆశ్రయించాలి. ఆయన ఎప్పుడు కూడా ఆయన కనుదృష్టి లోకమంతా సంచరిస్తుంది. ఆయన మనల్ని అరచేతిలో చెక్కుకున్నాడు. అంతేకాకుండా శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు దేవుడు. కాబట్టి అతనిలో మార్పు రావడానికి దేవుని యొక్క కృప మాత్రమే. ఇప్పుడు ఎంతో మంచిగా ఉన్నాడు, దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నాడు. వారి ప్రతిపాడు అనేటువంటి ఊరి దగ్గర ఒక ఊరిలో ఒక మందసం కూడా అతను ఇచ్చాడు. అతని శక్తికి మించినా కూడా ఒక మందసాన్ని ఇచ్చాడు. అంతేకాకుండా దేవుడు తన కుమారులిద్దరిని అమెరికా వెళ్ళడానికి మార్గాన్ని సరళం చేశాడు. అంతేకాకుండా వారికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఎన్ని కష్టాలున్నా వారికి చాలనేటువంటి జీతాలు ఉన్నప్పటికీ కూడా మందసాన్ని ఇవ్వడానికి, అక్కడికి వచ్చినటువంటి 400 మందికి భోజనాలు పెట్టడానికి దేవుడు అతనికి కృప చూపించి అట్టి ఆర్థిక వనరులు సమకూర్చాడు. కాబట్టి మనము దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు చేయగలిగినటువంటి దేవుడు. నీవెవరైనా సరే, నువ్వు క్రైస్తవుడైనా, హిందువురాలివైనా, హిందువుడివైనా, ముస్లిం అయినా, అందరూ కూడా దేవుని బిడ్డలే. నేను లోకాన్ని అంతటిని ప్రేమిస్తున్నాను అన్నాడు దేవుడు. ఎవరిని కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. సర్వ మానవాళి కొరకు వారి పాపములతోటి మరణిస్తే నరకాగ్నిలో పడవేయబడతారని ఆయనే మా మరణ శాసనాన్ని రాసుకుని భూమి మీదకి వచ్చి సర్వ మానవాళి కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రేమ కలిగిన దేవుడు. ఆయన ప్రేమ అగాపే ప్రేమ అంటారు. ఎందుకంటే ఆయన మనల నుండి ఏమీ ఆశించకుండా ప్రేమించే దేవుడు. ఈ లోకంలో ఎవరన్నా మనల్ని ప్రేమిస్తున్నారంటే మన నుండి ఏదో ఒకటి ఆశిస్తారు, కానీ దేవుడు మన నుండి ఏది ఆశించే దేవుడు కాదు. అందును బట్టి దేవునికి మనం ఎల్లవేళలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సినటువంటి వారమై ఉన్నావు. కాబట్టి ఇక్కడ చూస్తే మా ఎడల నీ తలంపులు బహువిస్తారములు. మన తలంపులు వేరు. మన తలంపులు మన లెవెల్కి సరిపడా ఉంటాయి. మనము ఇలాగే ఇంత ఇల్లే కట్టుకోవాలని, అంతేకాకుండా ఇంత వివాహంకి ఇంతే ఖర్చు పెట్టాలని, లేకపోతే పిల్లల ఉద్యోగం కొరకు ఇంతే ఖర్చు పెట్టాలా, లేకపోతే ఇంకా ప్రతి విషయానికి మన లెవెల్కి సంబంధించి మనం ఆలోచిస్తాం. మన తలంపులన్నీ కూడా మన లెవెల్లో ఉంటాయి. కానీ జగత్తు పునాది వేయక ముందే క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్న దేవుడు, ఆయన తలంపులు ఎలా ఉంటాయి అంటే మరి ఎంతో ఉన్నతమైనటువంటి తలంపులు కలిగినటువంటి దేవుడు. నీవు దేవుని నమ్ముకొని ఆయన చిత్తానుసారంగా జీవించినట్లయితే
దేవుడు నిన్ను రాజుబిడగా నిన్ను ఉంచగలడు. అంతేకాకుండా ఆకాశానికి భూమికి ఎంత ఎత్తుగా ఉన్నావో నీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయని యెషయా గ్రంథంలో 55వ అధ్యాయం 9వ వచనంలో మనకి తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఆకాశానికి భూమికి ఎంత ఎత్తుందో ఎవరికీ తెలియదు, కానీ ఆయన ప్రేమ కూడా అంతటి ప్రేమ మనకి పుట్టిన దగ్గర నుండి మరణించే వరకు మన మీద అంతటి ప్రేమ చూపిస్తున్నటువంటి వినగలిగిన చెవులున్న దేవుడు, రక్షించటానికి కొరచగాని చేతులున్న దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, ఆకాశమందైన భూమి ఎందైనా ఆయన ఒక్కడే మాత్రమే దేవుడు అని మనము విశ్వసించాలి. అందుకనే దేవా నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి, నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి అని చెప్పి మరి దావీదు మహారాజు అంటున్నాడు. వాటిని మొత్తము ఎంత గొప్పదంటే వాటిని లెక్కించలేదనుకుంటున్నా అవి ఇసుక కంటే లెక్కకు ఎక్కువైనవి అంటున్నాడు. కాబట్టి ఇసుక రేణువులు మనం ఎవరు లెక్కించలేము. అదేవిధంగా ఆయన యొక్క ప్రేమ కూడా మన ఎడల అంత ఉన్నతమైనటువంటి ప్రేమతోటి మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి నీవు పాపివైనా కూడా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు ఇంకను. కాబట్టి నీ యొక్క తెలిసి తెలియక చేసినటువంటి నోటి మాట వల్ల, తలంపు వల్ల, క్రియల వల్ల నువ్వు చేసిన ప్రతి తప్పుని దేవుని సన్నిధిలో ఒప్పుకొని శుద్ధ హృదయాన్ని, స్థిరమైన మనసును మనకి ప్రతిదినముగా నూతనముగా పుట్టించమని, ఆయన చిత్తాన్ని జీవించటం నేర్పించమని మనం దేవుని సన్నిధిలో ప్రార్థించాల్సినటువంటి వారమై ఉన్నాము. మన ఎడల దేవుని తలంపులు ఏమై ఉన్నాయో దేవుని సన్నిధిలో నీవు మరి ఆయన సన్నిధిని ఆశ్రయించి ఆయనకి మొరపెట్టినట్లయితే, దేవా నా ఎడల నీ ప్రణాళిక ఏమై ఉన్నది, నేను ఏ మార్గంలో నడవాలి నాకు బోధించమని చెప్పినప్పుడు పరిశుద్ధాత్ముని ద్వారా నీకు దేవుని యొక్క ప్రణాళికలు బయలుపరచటమే కాకుండా ఏ మార్గంలో నడవాలో చేయి పట్టుకొని నడిపించేటువంటి దేవుడు ఆయన మాత్రమే. కాబట్టి లెక్కకు మించిని మనం లెక్క పెట్టలేము ఆయన యొక్క తలంపులు. అందుకనే ఇక్కడ మనం చూస్తే కీర్తన గ్రంథము 89వ అధ్యాయం 6-7 వచనాలు చూసినట్లయితే, నీకు సాటి అయిన వాడు ఒక్కడును లేడు, మింటను యెహోవాకు సాటి అయిన వాడు ఎవ్వడు లేడు, దైవపుత్రులలో యెహోవా వంటి వాడు ఎవ్వడు లేడు, పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు. అందుకనే మనం చూసినట్లయితే ఆయనకి సాటి అయినటువంటి వారు ఈ లోకంలో ఎవరు, ఆకాశం అందైన భూమి అందైనా ఎవరు కూడా లేరు. ఎందుకంటే ఆయన శక్తి కలిగిన దేవుడు, మరి అదేవిధంగా ప్రేమ కలిగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు, దయాదాక్షిణ్యం కలిగిన దేవుడు, క్షమించగలిగిన దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు ఆయన మాత్రమే. ఆయనతో ఎవరిని పోల్చటానికి లేదు. కాబట్టి ఆయన నమ్మదగిన దేవుడు. కాబట్టి ఆయన మనము నమ్మాలి, విశ్వసించాలి. అందుని బట్టి మరొకసారి ఈ వాక్యంలో మనం చూస్తే, గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధము తట్టు తిరుగువారినైనను లక్ష్య పెట్టొద్దు నువ్వు. ఎందుకంటే గర్విష్ఠులు ఏం చేస్తారంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుంటున్నప్పుడు వారు పొందింది ఈమెంటో మొన్నటి వరకు, లేకపోతే ఈయనేంటో మొన్నటి వరకు మరి ఆయన ప్రవర్తన సరిగా లేదు, కానీ ఈరోజేంటో కొత్తగా దేవుని మాటలు మాట్లాడుతున్నారు అని చెప్పేసి నిన్ను ఎగతాళి చేయిస్తాడు అపవాది. దానిని మనము లక్ష్య పెట్టకూడదు. అదేవిధంగా ఆ త్రోవ విడిచి అబద్ధం తట్టు తిరుగువారు, కొంతమంది లేచింది మొదలుకొని అబద్ధాలు మాట్లాడతారు. అది అవసరమైన అవసరం లేకపోయినా ప్రతి విషయంలో కూడా అబద్ధాలు ఆడుతూ ఉంటారు. అబద్ధాలు ఆడేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరని వాక్యము చెప్పుతున్నది. కాబట్టి అలాంటి అబద్ధాలు ఆడేవాళ్ళతోటి వారి మాటలను నువ్వు లక్ష్య పెట్టొద్దు. అనేక రకాలు మన మీద కల్పించి అనేక రకాలుగా ఇతరులకి మన మీద చెడ్డగా చెప్పొచ్చు, కానీ వాటిని నీవు లక్ష్య పెట్టొద్దు. ఎందుకంటే అలా చెప్పేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వారు అపవాది పుత్రులు, పుత్రికలు. కాబట్టి అట్టి అపవాది పుత్రులను నువ్వు లక్ష్య పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు గర్విష్ఠులు. పరలోకంలో మొట్టమొదటి పాపం పరలోకంలో గర్వంతో వచ్చినటువంటి పాపం. అందుకే అక్కడ ఉన్నటువంటి ప్రధాన దూత అయిన లూసిఫర్ ఆకాశం నుంచి భూమి మీద నెట్టివేయబడ్డాడు. కాబట్టి ఆకాశం నుంచి భూమికి నెట్టివేయబడినప్పుడు దేవుణ్ణి స్తుతించకుండా నన్ను స్తుతించుకునేలాగా నేను ఈ లోకంలో దేవుని సృష్టించినటువంటి మానవులందరినీ కూడా చెడగొట్టి దేవుని స్తుతించకుండా చేయాలి అని వాడి యొక్క ప్రణాళిక. అందుకనే ప్రతి యవ్వన బిడ్డలు కూడా
ఈ కాలంలో మనం చూసినట్లయితే ప్రతి యవ్వన బిడ్డలు కూడా ఈ సెల్ ఫోన్కి ఎడిక్ట్ అయిపోతున్నారు. అదేవిధంగా మరి వాట్సాప్లకి వాటికి నెట్లకి ఎడిక్ట్ అయిపోయి వాటితోనే వారి సమయం అంతా అయిపోతుంది. పరిశుద్ధ లేఖనాలు చదవట్లేదు. పూర్వకాలంలో పరిశుద్ధ లేఖనాలు చదవకుండా క్రైస్తవ కుటుంబాల్లో మరి తల్లిదండ్రులు వారికి భోజనాలు పెట్టేవాళ్ళు కాదు. నా కుటుంబంలో నా తల్లిదండ్రులు కూడా అదేవిధంగా కుటుంబ ప్రార్థన జరగకుండా మాకు భోజనము అనేది ఇచ్చేవారు కాదు. అదేవిధంగా చూసినట్లయితే దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థనా జీవితాన్ని ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు దేవుడు నన్ను అడగకుండా మీరు చేస్తే ఆ పని జరగదని చెప్పాడు దేవుడు. కాబట్టి ఆ ప్రార్థన చేసుకోకుండానే బయటికి వెళ్ళిపోతారు, వాక్యం చదవకుండానే బయటికి వెళ్ళిపోతారు. కాబట్టి బయటికి వెళ్ళిన తర్వాత నీ పనులు జరగట్లేదంటే వాక్యం ఏమని చెప్తుందంటే, ధర్మశాస్త్రము దివారాత్రులు ధ్యానించువారు నీటి కాలువల ఎవరైనా నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు, వారి చేయనదంతయు సఫలమగును అంటున్నారు. కాబట్టి వారి పనులు సఫలం అవ్వటం లేదంటే వారి పరిశుద్ధ లేఖనాలు చదవటం లేదు, దాని ప్రకారంగా జీవించటానికి ఇష్టపడటం లేదు, అంతేకాకుండా దేవుని చిత్తానికి లోబడటం లేదు, దేవుని అధికారం క్రింద ఉండటానికి ఇష్టపడటం లేదు. ఈ విధంగా చేసేది ఎవరు అనంటే సాతానుడు ఎప్పుడు కూడా దేవునికి వ్యతిరేకమైన క్రియలు మనల్లో పెట్టి వాటిలో నువ్వు సంతోషించు అని, ఇవే నీకు సంతోషకరమైన అని మానవులందరినీ కూడా తన నాశనపు గుంటలోకి లాగుచున్నాడు. కాబట్టి అందుకని ఆ నాశనపు గుంటలోకి మనం వెళ్లకుండా పరిశుద్ధుడైన దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు, వాక్యం అనే ఖడ్గాన్ని పట్టుకున్నప్పుడు అపవాదిని ఎదిరించగలుగుతాము. ఎప్పుడైతే నువ్వు మోకరించి ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే దేవునికి స్తుతులు హల్లెలూయా చెప్తావో, అప్పుడు అపవాది నీకు మైలు దూరంలో వెళ్ళిపోతాడు. నీ చుట్టుపక్కల కూడా నీ కుటుంబంలో కూడా ఉండడు. కాబట్టి నీ కుటుంబం అంతా కూడా దేవుని యొక్క వెలుగుతో నింపబడాలని, నీ కుటుంబం అంతా కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలని, నీ కుటుంబం అంతా కూడా సమృద్ధి అయిన దీవెనలతో నింపబడాలి అని అంటే దేవుని వాక్యానుసారమైన జీవితమే కాకుండా ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. అట్టి జీవితాన్ని కలిగి ఉండటానికి దేవుడు తన కృపతో మిమ్మల్ని అందరినీ కూడా తన ఆత్మతోటి బలపరచి తన ఆశీర్వాదాలన్నిటిని కూడా మీరు పొందుకోవడానికి కృప చూపించునుగాక. ఆమె దయగలిగిన దేవ, కృపగలిగిన దేవ, దయదాక్షిణ్య పూర్ణుడా, మా ఆశ్రయదుర్గం, మా కోట, మేము నమ్ముకున్న దేవ, మాకు దిక్కుగా ఉన్న దేవ, మీకే వందనాలు ప్రభా. తండ్రి, ఈ వాక్యము ద్వారా మీరు ఏ బిడ్డలతో మాట్లాడుతున్నారో ప్రభా, వాక్యాన్ని గ్రహించి ప్రభా దాని ప్రకారంగా నడవడానికి అనుసరించడానికి శక్తిని దయచేయండి. ఏ బిడ్డలైతే నా దేవ వేదనలో దుఃఖములో ఉన్నారో వారి వేదన దుఃఖం అంతా కూడా నజరేడిన యేసు అతి పరిశుద్ధ నామం పేరట ప్రభా తండ్రి ఆ బిడ్డకి విడుదల ప్రకటిస్తున్నాను దేవా తండ్రి. అదేవిధంగా ఎవరైతే శారీరక బలహీనతలతో ఉన్నారో, అనారోగ్యం దీర్ఘకాలిక రోగాలతో బాధపడుచున్నారో అట్టి వారిని మీ గాయపరచబడిన హస్తంతో ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాను తండ్రి. యవ్వనస్తులు ప్రభా ఎంతమంది ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, వివాహాలు కాక, ఉద్యోగాలు రాక, అదేవిధంగా చదువుతున్న బిడ్డలకి బ్యాక్లాగ్స్ ఉంటూ ప్రభా సరైనటువంటి చదువు లేక, సరైనటువంటి ప్రవర్తన లేక ఎంతమంది వేదనలో ఉన్నారో, తల్లిదండ్రులు వారి మారు మనసు కొరకు ఎంతగా కన్నీరు విడుస్తున్నారు. దయతోటి జ్ఞాపకం చేసుకొని ఆ బిడ్డలందరినీ కూడా మారు మనసు రక్షణలోకి నడిపించండి దేవా. ప్రభాతని మీ ఆత్మతో సంధించండి, వారి కోరికను నెరవేర్చి నా యందు మీరును మీ యందు నా మాట ఉన్నట్లయితే మీరు ఏది కోరితే అది ఇస్తానని సెలవిచ్చారు. కాబట్టి ప్రభా ప్రతి బిడ్డ కూడా మీ వాక్కుని వారి హృదయాల్లో ఉంచుకొని ఆజ్ఞానుసారంగా నడిచి మీ నుండి వచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోగలిగే శక్తిని దయచేయమని, వృద్ధాప్యంలో ఉన్న వారిని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. దీర్ఘాయు చేత ఆశీర్వదించండి. ప్రతి చిన్న బిడ్డ కూడా బుద్ధి ఎందును జ్ఞానం ఎందును దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేలాగా సహాయాన్ని దయచేయండి. ప్రతి కుటుంబంలో శాంతి సమాధానాన్ని, ప్రేమ అనురాగాలని, ఓర్పు సహనాన్ని దయచేయండి. ఎడబాటు కలిగినటువంటి వారిని ఐక్యపరచమని వేడుకుంటూ ప్రభాతాన్ని తిరిగి వచ్చు వారం వరకు మీ కృప కింద మమ్మల్ని భద్రపరచమని, మరి ముఖ్యంగా నూతన సంవత్సరం అనే దయాకిరీటాన్ని బిడ్డకి ఇచ్చిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఆ బిడ్డకి దీర్ఘాయు చేత ఆశీర్వదించి తన 10th క్లాస్ ఎగ్జామ్స్లో మంచి రిజల్ట్తో పాస్ అవడానికి మీ కృప చూపిస్తున్నారని విశ్వసిస్తూ నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములు క్షమించము. శోధంలోనికి తేక దుష్టుడు మమ్మల్ని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనవు తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్.